హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నైట్ అయితే రవ్వ దోశ చేసుకున్నామండి. దాని ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. దాంట్లోకి టమాటా చట్నీ చేశాను నేను. కాంబినేషన్ చాలా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ థిక్నెస్లో ఉండాలండి రవ్వ దోశకి. ఇప్పుడు కూడా బాగా వస్తాయి క్రిస్పీగా. దాంట్లోకి ఒక కప్పు రవ్వ, 2 కప్పులు వరిపిండి, 2 కప్పులు మైదా వేసుకుని బాగా ఇలా వాటర్లా కలిపేసుకుని అందులోకి పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకుని అందులో కలిపేసుకుని వేసేసుకోవడం అండి. నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటే గట్టి పెట్టి తిప్ప అవసరం లేదు. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం టైం పడుతుందండి కాలడానికి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పటికీ తిప్పేసుకోవడమే. తర్వాత సర్వ్ చేసుకోవడమే. టమాటా చట్నీ ఎలాగంటే, టమాటా ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి 2 ఆయిల్లో వేసుకుని కొంచెం జీలకర్ర, వెల్లుల్లి అందులోనే వేసుకోవాలండి. టమాటా ఆనియన్ బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ, తర్వాత కొంచెం చింతపండు అందులో వేసి మిక్సీ పట్టేసుకుని తాలింపు వేసుకోవడమే. ఈజీ అండి రెండు కూడా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.